ఒక్కొక్కసారి యాక్చువల్గా ఇప్పుడు ఎవరి బట్టలో ఏం వేసుకుంటాం అనేది మిగతా వాళ్ళకి సంబంధం లేదు. అది యాక్చువల్గా అది మన పర్సనల్ చాయిస్, మన ఫ్రీడమ్ అది. కానీ ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీ మమ్మీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు లైవ్ లోకి వచ్చి, మరి అరే నీకేమైంది రాదు అని చెప్పేసి. అంటే మేము జనరల్లీ చాలా వస్తాయి మా అమ్మ మీద, పట్టించుకోదు అనేమో గానీ బట్ చాలా వస్తాయి జనరల్ గా. బట్ కొన్ని చాలా ట్రిగరింగ్ గా ఉంటాయి, చాలా చిరాగ్గా ఉంటాయి అన్నమాట కొన్ని. సో అప్పుడు అస్సలు పట్టించుకోము, ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. లైక్ సడన్ గా మొన్నేమో మా అమ్మకి పెళ్ళి అయిపోతుంది అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పెళ్ళి అయిపోతుంది అని. సో అలాంటి థింగ్స్ చాలా హర్టింగ్ గా ఉంటాయి. సో ఇంకా రియాక్ట్ అవ్వాలి అనిపించినప్పుడు అవుతాం అంతే, అందరినీ తిట్టుకుంటూ అంటే అలా అని కాదు. ఇప్పుడు మనకు ఆ రైట్ కూడా ఉంది. ఇప్పుడు మనకు సంబంధం లేని వాళ్ళు మన డ్రెస్ మీద లేకపోతే మన మీద కామెంట్ చేస్తే ఖచ్చితంగా తిట్టడానికి కూడా మనకి. అంటే నాకు ఇదొక ఇన్సిడెంట్ అన్నమాట. డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మ ఇంట్లోనే ఉండేది, ఎక్కడికి రమ్మని. నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు, టు బి హానెస్ట్. నాకు మా అమ్మ కళ్ళల్లోకి చూడాలన్నా కూడా నాకు ఐ డోంట్ నో, నాకు మా అమ్మతో ఏం మాట్లాడాలి ఏంటి. సడన్ నాకు నా లైఫ్ లో నాకు దగ్గరైన వాళ్ళు ఎవరు ఎప్పుడు దూరం అవ్వలేదు. సో దట్స్ ద ఫస్ట్, అండ్ ఐ వాజ్ స్మాల్. నాకు ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. ఇప్పటికీ నేను ఎంత మంచిగా హ్యాండిల్ చేశాను ఆ సిచ్యువేషన్ అనేసి. సో మా అమ్మ ఇంట్లో అలానే ఉంది కదా అని తెలుగు బ్యాండ్స్ అవుతా ఉంటాయి కదా వీక్ డేస్ లో. సో అలా పార్టీకి వెళ్దాము పద అంటే నేను రాను, అందరూ ఏదో అనుకుంటారు. అంటే అందరి గురించి నీకెందుకు, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు, అట్లా టీవీ చూసుకుంటూ లేకపోతే ఫోటో చూసుకుంటూ ఏడ్చుకుంటూ, లైక్ అంత సాడ్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అంటే నేను అలాగా డాడీ మేలో చనిపోయారు, జూలైలోను బయటకు తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళి స్టోరీ పెట్టేసరికి మీకు అసలు బాధనే లేదు, మీకు అసలు ఫీలింగ్స్ లేవా, మీ వేసుకున్న బట్టలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ నాట్ పేయింగ్ ఫర్ మై ఫుడ్, యూఆర్ నాట్ పేయింగ్ మై హౌస్ రెంట్స్, యూఆర్ నాట్ పేయింగ్ మై బిల్స్, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ యూ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. అంటే మేము ఎంత ఆయన లేని లోటు మేము ఈ రోజుకి మేము చూస్తున్నాం. అండ్ వీక్ మీకు తెలియనప్పుడు యూ డోంట్ టాక్. మా షోలో నుంచి మీరు మీ సిచ్యువేషన్ కి వచ్చారు, అసలు మీరు బాధనే పడతారా, మీకు బాధ ఉంటుందా అంటే వాళ్ళు చూడలేరు కదా. మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా. ఇట్స్ నాట్ దట్ మేము పైనుంచి దిగొచ్చేయలేదు. సో పీపుల్ ఆర్, నాకు సోషల్ మీడియా ఎంత నచ్చుతుందో కొన్నిసార్లు ఇలా ఉంటారా మనుషులు, లైక్ వచ్చే కామెంట్స్ అసలు. మాది షీ సెడ్ ఎస్ అని పెట్టినప్పుడు కూడా ఫోన్ చేసి సూప్ నువ్వు కామెంట్స్ చూస్తున్నావా అని అంటే, నువ్వు పట్టించుకోకు, చూడకు, నేను చూడట్లేదు అంటే నెగటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. నేను అన్నాను చూడకు, నేను అసలు కామెంట్స్ ఓపెన్ చేయట్లేదు, మెసేజెస్ ఓపెన్ చేయట్లేదు, చూడకు, రీచ్ అయిందా లేదా అంతే. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్, ఈవెన్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. టు బి హానెస్ట్ మాకే ఇంకా ఎక్కువ బాధ ఉంటది, ఎందుకంటే బయట లోపల ఎంత బాధ ఉన్నా ఎంత ఉన్నా వీ హ్యావ్ టు స్మైల్. అండ్ మా అమ్మ షీస్ అ కమీడియన్ కదా, షీ కమ్స్ అండర్ దట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. సో మా అమ్మకి ఎంత బాధ ఉన్నా షీ హాస్ టు గో యాక్ట్. మీరు నవ్వుతున్నారు అని అంటే షీస్ పుట్టింగ్ ఆల్ హర్ పెయిన్ ఇన్ సైడ్ అండ్ నవ్విస్తున్నారు. అదంతా పీపుల్ జస్ట్ డోంట్ థింక్, వాళ్ళకి అనిపించింది అనేయాలి. అండ్ మెయిల్ లేని ఫ్యామిలీస్ ని మేమే కదా, నేను మా మదర్ అంతే, అలాంటి ఫ్యామిలీస్ ని పీపుల్ చూస్తారు ఎలా అంటే ఇంకా వీల్ నథింగ్. బట్ టు బి హానెస్ట్ మై మదర్ వాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ అవర్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి. అంటే డాడీ ఉన్నా కానీ బట్ మై మామ్ యూస్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. దగ్గర నాకు తెలిసి ఈ స్టోరీ, బట్ మీరు చెప్పండి, తెలియాలి, జనాలకు కూడా తెలియాలి. సో మై మదర్ యూస్ టు హ్యాండిల్ సో వెల్. డాడీకి ఒకసారి ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ వెళ్ళినప్పుడు హీ డిడ్ంట్ హావ్ జాబ్ ఫర్ 6 months. సో అప్పుడు మా అమ్మ కింద మీద ఆ మూవీస్ చేసి ఈ మూవీస్ చేసి ఇంటిని ఎలా రన్ చేసింది, అండ్ నన్ను స్కూల్ కి పంపించాలి, అండ్ డాడీని చూసుకోవాలి, అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇంకా చాలా ఉన్నాయి, బికాస్ ఐ కాంట్ టెల్ ఆల్ ఆఫ్ దట్, బట్ మై మదర్ వాజ్ దేర్. కానీ మేల్ ఎంత ఇంపార్టెంట్, ఫీమేల్ ఇంకా ఇంపార్టెంట్ ఫ్యామిలీకి. బట్ మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాలి. అని ఇప్పుడు మేము వేసుకునే డ్రెస్
ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకోవచ్చాను, యూ నాట్ పేయింగ్ ఫర్ ఇట్, యూ కాంట్ జడ్జ్ బై మై డ్రెస్. యా నేను రోజు అనార్కలీస్ వేసుకొని తిరుగుతాను, ఈ రోజు నేను ఫ్రాక్ వేసుకొని వచ్చానంటే చూడ పిల్ల ఎట్లా తిరుగుతుంది, బట్టలు ఇప్పేసుకొని తిరిగేస్తుంది. అది మన ఇష్టం కదా, మనం బట్టలు వేసి తిరుగుతాము, అది మన కంఫర్ట్ జోన్, మన డబ్బులతో మనం కొనుక్కుంటాం. Exactly. So, ఎవరి ఫ్యాషన్ థింగ్ వాళ్ళది, అండ్ నా లైఫ్ స్టైల్ నాకు ఉంటది, నీ లైఫ్ స్టైల్ నీకు ఉంది, నీకు అలా అని చెప్పి నేను జడ్జ్ చేయను, చేయకూడదు కూడా.